అట్లాగా ధనుంజయుడు కూడా అనుకున్నాడు. కదలే వైశ్యుడు ఆనందకాననమున అంబదేహాస్తి శకల సంహతులబూని. ఈ వైశ్యుడు బయలుదేరాడు. ఈ వ్యాపారి అంబదేహాస్తికల సంహుతుల పూన అవి తీసుకెళ్ళి ఆ గంగానదిలో కలుపుదామని చెప్పేసి ఆయన వెంటనే బయలుదేరాడు. బయలుదేరి ఎట్లా తీసుకుని వెళ్ళాడండి, ఎంత జాగ్రత్తగా. ఈ జాగ్రత్తతోనే అతనికి ఉండేటటువంటి భక్తి, తల్లి మీద ఉండేటటువంటి భక్తి తెలుస్తూ ఉన్నది. పంచగవ్యముల నాప్లవనంబు గావించి, ఆ అస్థికలను తీసుకొచ్చి పంచగవ్యములు అంటారు. ఏమిటంటే గోవు ద్వారా వచ్చేటటువంటివి 5. ఏమిటి? ఆవు పేడ, అట్లాగే ఆవు పంచితం, ఆవు గోమూత్రము, గో పేడ, ఆ తర్వాత పెరుగు, పాలు, నెయ్యి. ఈ 5 కూడా తీసుకొచ్చి ఆ అస్థికలకు అభిషేకనం చేశాడు పంచగవ్యాల చేత. అంతేకాకుండా పంచామృతముల అభ్యంగమార్చి పంచామృతములు పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, పండ్ల ఉంటాయి కదా మరి పంచామృతాలు, వాటితోటి ఆ అస్థికల్ని బాగా అభిషేకం చేశాడు, పంచామృతాభిషేకం చేశాడు. యక్షకర్దమమునానులేపమునరించి పుష్పమాల్యంబుల పూజ చేసి ఇక గంగానదికి బయలుదేరాలి. బయలుదేరేటప్పుడు ఈ అస్థికలను ఒక పళ్ళెంలో పెట్టి ఈ విధమైనటువంటి పూజలన్నింటినీ కూడా చేస్తూ ఉన్నాడు. పట్టు వస్త్రంబున పరివేష్టమునరించి ఒక పట్టు వస్త్రం తీసుకున్నాడు. ఈ పంచామృతాభిషేకం, పంచగవ్యాభిషేకం చేసిన తర్వాత శుభ్రంగా తుడిచి ఆ పట్టు వస్త్రంలో వాటి నుంచి అస్థికల నుంచి మూట కట్టాడు. పట్టు వస్త్రంబున పరివేష్టమునరించి ఆ మూట తిత్తిలో అదిమి తురిమి. పంచగవ్యాలు ఇవన్నీ అయిన తర్వాత ఆ పట్టు వస్త్రం చేత మూటగట్టాడు. మూటగట్టి ఒక సంచిలో వాటిని బాగా పెట్టుకున్నాడు. ఒక సంచిలో పెట్టాడు. ఈ పట్టు వస్త్రంతో పెట్టినటువంటి అస్థికల్ని సంచిలో పెట్టాడు. ఆ మూట తిత్తిలో అదిమి తురిమి పుటవిగా కంబళంబున ధ్రువంబు గట్టి ముద్దగా మన్నద్ది ముద్రబెట్టి. ఎంత జాగ్రత్త చేశాడండి! ఈ పట్టు వస్త్రాన్ని, ఈ మూటను తీసుకెళ్ళి ఒక సంచిలో పెట్టాడు. ఆ సంచిలో పెట్టిన ఆ సంచిని ఏం చేశాడు, మళ్ళీ పుటవిగా కంబళంబు, ఒక కంబళి అంటే ఉన్నితోటి చేసేటటువంటివి కప్పుకుండేవాళ్ళు వెనక కంబళ్ళని. ఆ కంబళి గుడ్డను ఒకదాన్ని తీసుకొచ్చి కొంచెం దాంట్లో పెట్టి మళ్ళా మూటగట్టాడు. మూటగట్టి దాని చుట్టూ మన్నును కూడా చేశాట, మన్నుతోటి మెత్తాడు దాన్ని. ఇదంతా తీసుకెళ్ళి ఒక పెట్టెలో పెట్టాడు. ఈ అస్థికల్ని ఎంత బాగా చేశాడో. జతనముగా రాగి పెట్టెలో సంగ్రహించి, ఇవన్నీ తీసుకెళ్ళి ఒక రాగి పెట్టెలో సంగ్రహించి పెట్టాట. అరవతాళంబుని తాళం వేశాడు. ఒక రాగి పెట్టె చేసి ఈ మూటనంతా తీసుకెళ్ళి దాంట్లో పెట్టి తాళం వేసి చిక్కలవరించి అంబస్తులకుపచారమాచరించే ఒడయనికి బోలే గురుభక్తుడు రూభవుడు. ఈ విధంగా ఈ పెట్టెను తీసుకున్నాడు. అది రాగి పెట్టె, ఇనప పెట్టె కూడా కాదు. రాగి పెట్టెలో పెట్టుకున్నాడు. ఆ ముళ్ళని తీసుకున్నాడు, బయలుదేరాడు. బయలుదేరి ఆ అస్థిపేటిక ఎందు లోహండి ఆ పెట్టె పెట్టుకున్నాడు కదా, రాగి పెట్టె తీసుకున్నాడు, దాంట్లో ఇవన్నీ పెట్టాడు. తర్వాత తనకు కావలసినటువంటి ద్రవ్యాలు, తాను ప్రయాణం చేయాలి కాబట్టి ఇక్కడిని ఎక్కడో దక్షిణ తీరంలో ఉన్నాడు. ఇక్కడ మన రామసేతు తీర్థం దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. బయలుదేరుతున్నాడు కాబట్టి మరి తిండి తిప్పలు ఉంటాయి కాబట్టి వాడికి కావలసినటువంటివి కూడా అన్నీ కూడా ఆ సంచిలో పెట్టుకొని కంబళంబు తగిన కావలసినటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా తీసి పెక్కు దేశంబులు గడచి ఇవన్నీ తీసుకొని ఆ పెట్టెను తీసుకున్నాడు. నడవటం ప్రారంభించాడు. చాలా దూరం నడిచి వెళ్ళాడు. వెళ్తూ ఉన్నాడు. గ్రామాలు, పల్లెలు, అరణ్యాలు, పురాలు ఇవన్నీ కూడా దాటుకుంటూ ఈ పెట్టెను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అస్థికల పెట్టెను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. హవిష్యాసనుండు స్థండిల శయనుండు అయి, మరి ఎక్కడైనా భోజనం ఎట్లాగా అంటే ఎవరైనా పూజలు చేసుకుంటుంటే, యజ్ఞాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తున్నాడు. హవిష్యాసనుండు, హవిస్సులతోటి యజ్ఞం చేసేటప్పుడు ఇచ్చేటటువంటి ఆ ప్రసాదాలను తీసుకొని స్థండిల శయనుండై కింద పడుకుంటూ చాలా నియమంగా నిష్టగా తీసుకొని వెళ్తున్నాడు. వీటిని నియమనిష్టలతోటే ఈ అస్థికలను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. పది పరిశ్రాంతి అభిఘాత జ్వరము, ఆయన వెళ్తూ ఉంటే పాప మధ్యలో ఇవన్నీ అరణ్యాలన్నీ దాటుకుంటూ వెళ్తుంటే జ్వరం కూడా వచ్చింది. ఒకసారి వస్తే ఆ జ్వరంతో అట్లాగే ఏదో మందు మాకు తింటూ ఏమైనా సరే తల్లి యొక్క అస్థికలను గంగానదిలో కలపాలి అనేటటువంటి ఒకే ఒక కాంక్షతోటి ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. మార్గమధ్యంబున అయిపోయింది ఆయన ఓపిక.
వెళ్తూ ఉన్నాడు, పల్లెలన్నీ కూడా దాటుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పటికీ మార్గ మధ్యంలో ఆయనకి జ్వరం వచ్చింది. అట్లాగే మందో మాకో వేసుకున్నాడు, బయలుదేరి వెళ్తూ ఉంటే ఇక అనుకున్నాడు, ఇక నేను మొయ్యలేని ఈ పెట్టెని. తన వస్తువులు కూడా ఉన్నాయి కదా కొన్ని, నేను ఇంక ఈ పెట్టెను మొయ్యలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, ఈ బరువు పట్టుకోలేకపోతున్నాను, ఎవరైనా ఒక మరి పనివాడిని నేను చూసుకుంటే మంచిది కదా అని చెప్పేసి అట్లా వెళ్తూ ఉంటే ఒక పల్లె కనిపించింది. అది బోయపల్లె. ఆటవికులు ఉండేటటువంటి ఒక అడవిలో నుంచి కదా వెళ్ళేది ఆ రోజుల్లో. కాబట్టి అక్కడ ఒక బోయపల్లె కనిపించింది. అక్కడ బోయపల్లె కనిపిస్తే అక్కడికి వెళ్ళి అడిగాడు, ఎవరైనా సరే నాతో పాటు వస్తారా కాశీకి? కాశీక్షేత్రం వరకు కూడా నా ఈ పెట్టెని, ఈ మూటని మోయగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? వాడికి తగినంత ధనం ఇస్తాను నేను అని చెప్పేసి ఆ బోయపల్లిలో ఉండేటటువంటి వాళ్ళందరినీ విచారిస్తే అందుకు ఒకడు ఒప్పుకున్నాడు. ఒక ఆటవికుడు, ఒక బోయవాడు ఒప్పుకున్నాడు, అయ్యా నేను వస్తాను, నేను పట్టుకుంటాను ఆ మూటని, నేను మోస్తాను అని చెప్పేసి ఆయన చెప్పాడు.